నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో పురాతనమైన ప్రముఖ శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార. నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్. నంద్యాల డాక్టర్ పెద్దస్వామి చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉపాధ్యాయులకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించిన సామనేత్రాలయం స్కిన్ కేర్ వైద్య నిపుణులు. నంద్యాల పట్టణంలో ప్రతి వార్డులో కుక్కల భయంతో వణికిపోతున్న ప్రజానికం. ఎన్నిసార్లు రియల్ చేసినా పట్టించుకొని అధికారులు. నంద్యాల రెవెన్యూ శాఖ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఏకగ్రీవంగా. అధ్యక్షుల కామేష్ రెడ్డి, రామచంద్రరావులను అభినందిస్తూ ఘనంగా సత్కరించిన రెవెన్యూ సిబ్బంది. నంద్యాల జిల్లా పీటీ ఉపాధ్యాయులు క్రికెట్ టోర్నమెంట్ హోరాహోరా తలపడిన నంద్యాల కర్నూలు జిల్లా కప్పు కైవసం చేసుకున్న కర్నూలు జిల్లా పీటీ ఉపాధ్యాయులు. నంద్యాల పట్టణంలో ప్రజలకి పొడి చెత్తపై ప్రతి ఒక్కరికి అవగాహన. ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. నంద్యాల శాలివాహన సంఘం వారి క్యాలెండర్ ఆవిష్కరణ. రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, రాజకీయాల్లో మనమందరం ముందుండాలి. యాగంటి ఉమా మహేశ్వరరావు స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాలలో పురాతనమైన ప్రముఖ శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విక్టోరియా రీడింగ్ రూమ్ లో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, టీడీపీ ప్రముఖులు వెదుర్ల రామచంద్రరావు, ఏవీఆర్ ప్రసాద్, జిల్లెల్ల శ్రీరాములు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, మాజీ ఎమ్మెల్యే అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ శ్రీరామ్మూర్తి, ఐఎంఏ వైద్యులు, పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు నూతన ధర్మకర్తల మండలిచే ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తనకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారు. మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, సద్బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, వారి జేజనాయన గారు కానీ తండ్రి గారు కానీ వారు కానీ వైద్య వృత్తి చేస్తూ చాలా కాలం మేము బాల్యంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎందుకంటే ఆ రోజు వైద్య వృత్తి కేవలం బైరమల్ స్ట్రీట్లోనే ఉండేది. బైరమల్ స్ట్రీట్లో దగ్గర పెట్టి అక్కడ ఊరు డెవలప్ అవుతా ఉంది కాబట్టి ఇప్పుడు 1962, 63, 64 ప్రాంతంలో అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేసి వారు డాక్టర్ మోహన్ రావు గారు ఇద్దరు డాక్టర్లు తప్పనిచ్చి సంజీవ్ రెడ్డి గారు, తర్వాత తిక్కారెడ్డి గారు ఇచ్చారు. ఈ నలుగురు ఆ భగవంతుడే అవకాశం ఇచ్చారు, నేర్చిన అవకాశం కాదు. ఆ అవకాశం అన్ని కోరుకోలేదు. మేము ఏదో ఆలోచన చేశాం. ఆలోచన చేస్తే డాక్టర్ గారు మీరు ఉంటారన్నారు. నాకు ఆంజనేయ స్వామి అంటే ఒక భక్తి భయం శ్రద్ధలు ఉన్నాయి కాబట్టి నాకు అవకాశం ఇస్తే నేను ఆంజనేయ స్వామికి సేవ చేసి భాగ్యం కలిగాలని చెప్పి వారు అడిగారు. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి ఆయన అవకాశం ఇచ్చారు. లేకపోతే మనకు రావు అంత ఈజీగా. మనం పోవాలి కూడా ఇండియా భగవంతుడి ఆశిస్తుండాలి. ఆయన పిలుపుంటేనే ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు చాలా సంతోషం. వారి బృందం పిల్లలందరూ చాలా మంది డైరెక్టర్ అయినారు. వారికి కూడా నా శుభాకాంక్షలు, శుభాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి వేదికపై చాలా మంది పెద్దలు ఉన్నారు. చాలా మంది పేరు చెప్పాలని చాలా ఇదైతుందేమో క్షమించారా. కాబట్టి డైరెక్టర్ ఉన్నారు. మరి రవికృష్ణ నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం నందు వెలిసి ఉన్న శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవాలయంకు ధర్మకర్తగా నియమించిన కాలమున నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా నుంచుకొని ఆంధ్రప్రదేశ్ ధర్మదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను గూర్చి
1987వ సంవత్సరం చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవాడనని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయము ఏదైనా కానీ నా ధర్మకర్త బాధ్యతను సక్రమంగా నిర్వహించుటకు ఏ వ్యక్తికి గాని వ్యక్తులను గాని సమస్యమును గాని పరోక్షమున గాని తెలుపక రహస్యముగా ఉంచుదునని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సమాజం పట్ల మా సామాజిక బాధ్యతతో భాగంగా మేము స్వామి నేత్రాలయం స్కిన్ కేర్ సెంటర్ తరపున డాక్టర్ ఎన్ పేదస్వామి, శ్రీమతి ఎన్ సుభద్రాదేవి చారిటబుల్ సొసైటీని ప్రారంభించాం. శ్రీ సత్యసాయి సేవా సమితి సహాయంతో మేము ప్రతి నెల 20 నుండి 30 ఉచిత శుక్లాల శస్త్రచికిత్సలు చేస్తున్నాం. మధుమేహం మరియు దానివల్ల కలిగే అంధత్వం పెరుగుతున్న దృష్ట్యా మేము ఈ సంవత్సరం ఉచిత డయాబెటిక్ రెటినోపతి అవగాహన మరియు స్క్రీనింగ్ శిబిరాలను ప్రారంభించాం. డాక్టర్ ఉదయ్ శంకర్ మార్గదర్శకత్వం మరియు సహాయంతో మేము ఎర్రగుంట్ల, ఉన్మాల్పురం, పశ్యం మరియు రెవనూరులో ఈ శిబిరాలను నిర్వహించాం. గత నెలలో మేము గెలివి వెంకటేశ్వర విద్యాలయం మరియు శారదా విద్యాపీఠంలోను పాఠశాల విద్యార్థులకు ఉచిత స్క్రీనింగ్ నిర్వహించాం. ఈ రోజు మేము ఉపాధ్యాయులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత డయాబెటిక్ రెటినోపతి అవగాహన మరియు స్క్రీనింగ్, అలాగే ఉచిత చర్మ సంరక్షణ శిబిరాన్ని నిర్వహించాం. సుమారు 100 మంది సభ్యులు మా సేవలను ఉపయోగించుకున్నారు. 2007 సంవత్సరంలో మేము మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డాక్టర్ ఎన్ఆర్ పెద్స్వామి శెట్టి మరియు సుభద్రాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సొసైటీ ద్వారా మేము 2007 నుంచి ప్రతి నెల 20 నుంచి 30 శుక్లం ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మా సత్యసేవా సమితి వారి సహకారం ఎంతో తోడ్పడి మాకు ఈ శుక్లాల ఆపరేషన్లో మాకు తోడ్పాటునిచ్చినారు. ప్రస్తుతం షుగర్ వ్యాధి అనేది బాగా ప్రబలిస్తుంది. ప్రపంచంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో భారతదేశం నెంబర్ 1గా నిలుస్తుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో షుగర్ వల్ల యాక్చువల్గా షుగర్ అనేది మనకు చెదలు పట్టినట్టే అనమాట. నిదానంగా మన బాడీని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా కంటి నరాలను దెబ్బతీసి అంధత్వం వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా మందికి తెలియదు. ఇది దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం మేము అందరికీ ఎస్పెషల్లీ విలేజెస్లో రైతులకు వాళ్ళకు అవగాహన కల్పించి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న ఈ సేవా కార్యక్రమాల్లో చర్మ వ్యాధుల శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్లస్ పెరుగుతున్న పొల్యూషన్, స్ట్రెస్, వీటన్నిటిలో చర్మ వ్యాధులు కూడా చాలా ఎక్కువైతున్నాయి. అందుకని సమాజానికి సేవ చేసే ఉద్దేశంతో ప్రతి నెల చర్మ వ్యాధి శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అని తెలుపడానికి సంతోషిస్తున్నాం. నంద్యాల పట్టణంలో ప్రతి వార్డులో కుక్కల భయంతో వణికిపోతున్న ప్రజానికం ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. ప్రతిరోజు కుక్కల భయంతో అనుక్షణం పిల్లలు, పెద్దలు భయపడిపోతున్నాం. వీధి కుక్కలకు శస్త్రచికిత్సల నిర్వహణలో అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరపాలని, వీధి కుక్కలను నిర్మించాలని కౌన్సిలర్లు అధికారులపై ఫైర్ అయ్యారు. టీడీపీ కౌన్సిలర్ జైనాబి మాట్లాడుతూ ఒక్క కుక్కకు 1650లను ఖర్చు శస్త్రచికిత్సలు ఫెయిల్ అవుతున్నాయని, ఈ కుక్కను మరికొన్ని బిడ్డలకు జన్మనిస్తున్నాయని ఆరోపించారు. అసలు అధికారులు శస్త్రచికిత్సలు చేస్తున్నారా లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ వీధుల్లో కుక్కలు శైర విహారం చేస్తూ చిన్నారులను గాయపరుస్తున్నాయని, అధికారులు మొక్కుబడిగా చికిత్సలు చేయిస్తున్నాయని వాపోయారు. అవినీతిపై లోకాయుక్తతో విచారణ జరపాలని టీడీపీ కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్ డిమాండ్ చేశారు. అయినా కూడా మున్సిపల్ అధికారులలో అలాంటి క్షణం లేదు. అసలు దానికి ఆపరేషన్ చేసినారా చెయ్యలేదా, ఏంటి గుర్తింపు? ఎన్నిసార్లు కుక్కల కోసం 1650 రూపాయలు ఖర్చు చేశారు. అసలు దీంట్లో క్లారిటీగా జరుగుతుందే లేదా అనేది నా క్వశ్చన్ అధ్యక్ష. ఎన్ని కుక్కలను మనం కంట్రోల్ చేయగలుగుతాం అధ్యక్ష? ఇట్లా కమిషనర్ గారు దీనికి మా వీధిలోనే జరిగింది కాబట్టి నేను క్లారిటీగా చెప్పగలను అధ్యక్ష. 2 కుక్కలు, ఒకటి 7 పిల్లలను డెలివరీ చేసి ఇంకోటి 2 కుక్కలను డెలివరీ చేసింది. నా మేస్త్రి దగ్గరుండి మా కుక్కలను ఎక్కించినాడు. ఏదో ఉన్నాయి కదా అని మా ఎప్పుడో కొంచెం అన్నం పెడుతుంటది, అవి మమ్మల్ని కాసుకొని అన్నీ ఉంటాయి. ఇప్పుడు అది ఆపరేషన్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, దానికి చేసినారా చేయలేదా, 1650 రూపాయలు ఎవరు ఖర్చు పెట్టినారు?
ఇవ్వండి మైక్. ఇట్లా ఎన్ని లక్షలు వేస్ట్ చేస్తారు, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అధ్యక్ష. ఈ విషయంలో మాత్రం మనం ఎంత ఒత్తిడి చేస్తున్నానో వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా దీనిని సీరియస్ గా తీసుకోవాలి. పిల్లలను కరుస్తున్నాయి, పెద్దలను కలుస్తున్నాయి. మా ఇంటి పక్కల పిల్లల్ని పట్టుకొని కరుస్తున్నాయి. సభకు నమస్కారం అధ్యక్ష. మేము కంప్లైంట్ పెట్టినా గానీ వచ్చి కుక్కల్ని పట్టామని రెస్పాండ్ ఇవ్వడం లేదు అధ్యక్ష. కుక్కల్ని మాత్రం చాలా ఉంది అధ్యక్ష. మేమైతే ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు కానీ మా వీధిలోకి వచ్చి ఒక కుక్కను కూడా పట్టలేదు. పిల్లల్ని అయితే ఖర్చు పెడుతున్నాయి, కుక్కల పెట్ట మాత్రం చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. దీనికి మాత్రం ఖచ్చితంగా సొల్యూషన్ అయితే చూపించాల్సిందే అధ్యక్ష. అధ్యక్ష క్లారిటీగా 1618 కుక్కలను పెట్టగలిగినారు అధ్యక్ష. దానికి ఏమైనా ఒక గుర్తింపు ఇచ్చినారా, ఏం చేసినారని దానిలో ట్యాగ్ వేయాలి అధ్యక్ష. దీనిలో ఆపరేషన్ చేసినాం అన్నట్టు. ఖచ్చితంగా కుక్కను కోస్తే సరిపోదు, చేయకుండా కోస్తే ఏం చేస్తాం అధ్యక్ష? కంపల్సరిగా చేయాలి, ఒక వీడియో తీయాలి అధ్యక్ష. కంటిన్యూస్ ఒక వీడియో పెట్టాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే జరిగిందో లేదని తెలియాలి కదా. మీరు మాట్లాడారు అధ్యక్ష. అన్నీ ఉంటే చూస్తుంటాము కదన్న, అవి కుక్కలు తెలిసిపోతుంది కానీ అధ్యక్ష ఈడ 1600 సీరియస్ అధ్యక్ష. పిల్లల్ని అడిగారు కదా, మీరు అడిగారు కదా, మీరు మాట్లాడారు అధ్యక్ష. అడ్మిట్ అవుతున్నారు పిల్లలు, భయపడుతున్నారు గారితో సమాధానం చెప్పేసి అధ్యక్ష ఈడ 1600 చిల్లర కుక్కలను పెట్టినారు అధ్యక్ష. 800 కుక్కలు నా వార్డులోనే ఉన్నాయి అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే నేను ఇప్పుడు కొంచెం నచ్చలేను కాబట్టి స్కూటీలో వేరే పిల్లలు వేసుకొని మొన్న 3 days 4 days బ్యాక్, అంటే క్రిస్మస్ ముందర కొంచెం ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. క్రిస్మస్ ముందర నేను పరమాశాలకు పోయినాను అధ్యక్ష. అర్లీ మార్నింగ్ ఇల్లు చెప్పుకుంటా అట్లా వాటర్ ఎట్లా వస్తుంది అట్లా అడుగుకుంటా స్కూటీలో వెళ్ళాను. 10 కుక్కలు మా స్కూటీ వెంట పడినాయి అధ్యక్ష. ఈ విధంగా లెక్కేసుకుంటే పోతే ప్రతి సందులో 15-20 కుక్కలు ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 60-70 సందులు ఉన్నాయి. దాని ప్రకారం లెక్కేసి ఇక్కడ పెడితే బాగుంటది అధ్యక్ష. 800 కుక్కలు నేను చూపించుకుంటే మాత్రం మీరు ఏ శిక్ష వేసినా నేను రెడీ అధ్యక్ష. దానికి మాత్రం ఓకే మాట్లాడండి. మా మైక్ ఇవ్వండి అవతల గాని. అధ్యక్ష సభకు నమస్కారం అధ్యక్ష. అలాగే నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. మాట నవ్వులాట అయింది. 1650 రూపాయలు మనం ఒకరికి పెడితే అదే సాటి కౌన్సిలర్ ప్రెగ్నెంట్ అయిందని చెప్తే దానికి జవాబు చెప్పాలా లేదా ఆ కాంట్రాక్టర్ దగ్గర రీకాల్ చేయండి అమౌంట్. నా వాటిలో యా కుక్కలను పట్టారు చెప్పండి? ఏ రోజు ఒక కుక్కను పట్టుకుపోయి ఆపరేషన్ చేయలేదు. ఇది ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష. 100% చెప్తున్నాను, ఇది ఒక పెద్ద స్కామ్. దీని మీద మనము ఇప్పుడు అడుగుతున్నాను, మన తీర్మానం చేయండి. దీనికి ఒక లోకాయుక్తకు పంపించండి. లోకాయుక్తకు పంపించి దీని మీద ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష. ఎక్కడ కుక్కలు పట్టారు? ఇప్పటికీ ఇది మనం 1650 నాకు తెలిసి మేము అయినప్పటి నుంచే 2వ 3వ ఇది. ఎన్ని వేల కుక్కలు ఉన్నాయి అధ్యక్ష? ఎక్కడ ఆపరేషన్ చేస్తున్నారు? ఎవరు పర్యవేక్షిస్తున్నారు చెప్పండి? ఎవరు పర్యవేక్షించట్లేదు. కౌన్సిలర్లు చెప్తుంటే సబ్జెక్టు మీద వనవాదం వస్తున్నాయి. చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. చిన్నపిల్లలు నా వాటిలో మొన్న ముల్లాంపేటలో పసిపిల్లని 12 సంవత్సరాల పసిపిల్లని బుద్ధి పుట్టేట్టు ఖర్చు పెట్టాయి. వాటిలోని సభ్యుల నుంచి ఫోటోలు వస్తున్నాయి అధ్యక్ష. మనం ఏం డ్యూటీ చేస్తున్నాం అంటే అధికారులు కూడా ఆలోచించాలి అధ్యక్ష. దయచేసి ప్లీజ్ మాట్లాడండి. నంద్యాల జిల్లా రెవెన్యూ శాఖ జిల్లా అధ్యక్ష పదవి ఎన్నికలు నిషాద్ భవన్ లో నిర్వహించారు. అయితే రెవెన్యూ సిబ్బందికి గతంలో అధ్యక్ష పదవిలో ఉన్న కామేష్ రామచంద్రరావు వీరు రెవెన్యూ సిబ్బందికి ఏ అవసరం వచ్చినా అండదండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడం జరిగింది. సిబ్బందికి సమస్య ఉందంటే ముందున్న వ్యక్తులు కామేష్ రామచంద్రరావు అయితే వీరి ప్యానెల్ పై ఎవరు కూడా పోటీ రాకపోవడంతో ఎన్నికల అధికారులు ఏకగ్రీవంగా వీరిని ఎన్నుకోవడం జరిగింది. మీరు చేస్తున్న సేవలకు పోటీతత్వానికి ఎవరు పోటీకి రాలేదు. అయితే జిల్లా రెవెన్యూ అధికారులు కామేష్ రామచంద్రరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది వారికి అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. మాట్లాడుతూ మా మీద నమ్మకంతో రెవెన్యూ సిబ్బంది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మాకెంతో బాధ్యతలు అప్పచెప్పారని వారి సమస్యకు పరిష్కార మార్గంగా మేము నిలుస్తామని హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎలక్షన్స్ కోసము రాష్ట్ర నాయకులు శ్రీ బొప్పరాజు గారు మమ్మల్ని అంటే
కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ సి నాగరాజుని ఎలక్షన్ ఆఫీసర్గా, అలాగే డిస్ట్రిక్ట్ సెక్రటరీ లక్ష్మీరాజుని అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా, తర్వాత కె రజనీకాంత్ రెడ్డి స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ వారిని అబ్జర్వర్గా ఈ ఎలక్షన్స్కు నియమించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాల జిల్లాలో ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్స్ నందు ఎటువంటి ఇబ్బంది లేకుండా యునానమస్గా శ్రీ బి కామేశ్వరరెడ్డి వారి ప్యానల్ ఏకగ్రీవంగా యునానమస్గా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో బి కామేశ్వరరెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా నంద్యాల జిల్లాకు, అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్గా శ్రీ ప్రసాద్, తర్వాత అలాగే సెక్రటరీగా శ్రీ పి రామచంద్రరావు గారు, అలాగే ట్రెజరర్గా శ్రీ జి నాగరాజు గారిని కామేశ్వరరెడ్డి గారి ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందుకు సహకరించిన ఏపీఆర్ఎస్ఏ ఉద్యోగులందరికీ మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా ఏపీఆర్ఎస్ఏ ఎలక్షన్ల ప్రక్రియకు ఎలక్షన్ ఆఫీసర్గా కర్నూలు జిల్లా అధ్యక్షులు నాగరాజు గారిని, అలాగే సెక్రటరీ లక్ష్మీరాజు గారిని, అలాగే స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రజనీకాంత్ గారిని ఎలక్షన్ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో అన్ని డివిజన్ ఉద్యోగులంతా కూడా కలిసి ఏకాభిప్రాయానికి వచ్చి యునానమస్గా జిల్లా బాడీని ఎన్నుకోవడం జరిగింది. గతంలో ఆల్రెడీ లాస్ట్ టర్మ్లో కూడా పనిచేశాము. ఈసారి కూడా మా మీద నమ్మకం ఉంచి మా మీద పెద్ద బాధ్యత పెట్టారు. ఉద్యోగుల సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేస్తామని, బాధ్యతగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్గా నాగరాజు గారిని, మరియు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా రాజు గారిని, మరియు అబ్జర్వర్గా రజనీకాంత్ రెడ్డి గారిని రాష్ట్ర నాయకత్వం నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రెవెన్యూ ఎలక్షన్స్, జిల్లా బాడీ ఎలక్షన్స్ జరిగినాయి. ప్రతి రెవెన్యూ కుటుంబీకుడు కూడా అసోసియేషన్లో 4 డివిజన్ల నుంచి అధ్యక్ష కార్యదర్శులు కానీ వారి డివిజన్ల రెవెన్యూ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా మీద మరింత బాధ్యత చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి రెవెన్యూ ఎంప్లాయీకి కూడా ఏపీఆర్ఎస్ఏ నంద్యాల జిల్లా పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల ఏపీపీఈటీ శాప్ అసోసియేషన్ నంద్యాల వారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లా ఇన్విటేషన్ క్రికెట్ 20 ఓవర్ల మ్యాచ్ నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ నందు ప్రారంభమైంది. ఈ యొక్క మ్యాచ్ ప్రారంభానికి రాష్ట్ర ఏపీపెట్ శాప్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీమితే ప్రవీణ్ కిరణ్ మరియు కర్నూలు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు జోసెఫ్ లక్షయ్య, కార్యదర్శి చందు నాయక్, నంద్యాల జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, కార్యదర్శి రవికుమార్, ఆర్థిక ఉమ్మడి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు ఒక మంచి ప్రయత్నం చేశారని, రాష్ట్ర అసోసియేషన్ అండగా నిలుస్తామని, 2 జిల్లా క్రికెట్ టీంలకు మంచి జరగాలని, గెలిచిన జిల్లా టీంకు అసోసియేషన్ తరపున 2016 రూపాయల బహుమతి ఇస్తామని వారు ప్రకటించారు. ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచ్ విజయవంతమైనందుకు భవిష్యత్తులో రాయలసీమ స్థాయి ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని నంద్యాల ఏపీపీఈటీ ఎస్ఏపీ ఈ వ్యాయామ ఉపాధ్యాయ శాఖ తెలిపారు. ఈ క్రీడా పోటీ ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళ యొక్క మంచి క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు బయటికి రావడానికి ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే భవిష్యత్తులో మొదటగా ఇక్కడ నంద్యాలలో స్టార్ట్ చేస్తాము, తర్వాత కర్నూలులో, తర్వాత పత్తికొండలో, ఆలగడ్డలో ఇలా వ్యాయామ ఉపాధ్యాయులము అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సి మేము ముందుగా ప్రణాళిక రచించినాము. కాబట్టి ఇది భవిష్యత్తులో మరింత రాష్ట్ర స్థాయిగా స్ఫూర్తి పొందడానికి వీలవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ముందు మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాము. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా రాష్ట్ర పీడీలకు అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి శుభ పరిణామము. మరి పీఈటీలు అనేక మంది క్రీడాకారులను తయారు చేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా ఈరోజు వారు కూడా మరి ఈ క్రికెట్ పోటీలు నిర్వహించుకొని అనేక మందికి రాష్ట్ర స్థాయిలో ఆదర్శవంతంగా ఉంటున్నారు. ముఖ్యంగా వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సేషన్ అవసరము. ఈ మ్యాచ్ ద్వారా
పీఈటీలు కూడా మానసికంగా ఉల్లాసం పొందడానికి, శారీరకంగా కొంచెం ఫిట్నెస్ సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా మరి పీఈటీలను, పీడీలను అభినందిస్తున్నాము. సందర్భంగా కర్నూలు జిల్లా ఈరోజు చాలా శుభదినం. అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఎందుకంటే నంద్యాల టీము, కర్నూలు టీము ఈరోజు నంద్యాలలో వచ్చి క్రికెట్ ఆడడం అనేది శుభ పరిణామం. అదే విధంగా ఇక్కడికి స్టేట్ లీడర్లు అందరు కూడా విచ్చేసినారు. వివిధ సంఘాల లీడర్లకు కూడా నమస్సుమంజలీలు. ఇకపోతే ఒక పీఈడి ఒక స్కూల్కు ఉన్నాడంటే ఆ స్కూల్ అంతా పీఈడి క్రమశిక్షణలోనే నడుస్తుంది. ఒక ప్లేయర్ నడపాడాలనే, ఒక విద్యార్థి నేషనల్ లో ఆడాలనే మొత్తం పీఈడి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి పిల్లలతో పాటు పీఈడీలు కూడా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ క్రికెట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంచెలంచెలుగా ఎదిగి స్టేట్ లెవెల్లో కూడా ఆడడానికి ఇప్పుడే మన ప్రవీణ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి స్టేట్ లెవెల్లో కూడా నిర్వహించి మంచి క్రీడాకారులను సన్మానించదలిచిందిగా కోరుకుంటున్నాను. నా పేరు సాంబశివుడు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. నంద్యాల పట్టణంలో ప్రజలకి పొడి చెత్తపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని మున్సిపాలిటీ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న, నంద్యాల స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బంది అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని చెత్త సంపదపై అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త సంపదపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణపై పట్టణంలో సిబ్బంది నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. చెత్త సేకరణలో కూడా కూరగాయలు, కిరాణా సామాన్లు కొనేందుకు వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ కవర్లు కాకుండా జూట్ బ్యాగ్స్ ఉపయోగించాలన్నారు. నీరు నిల్వ ఉన్న చోట ఎప్పటికప్పుడు నీరును పారబోయాలన్నారు. లేని ఎడ్ల దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. నంద్యాల పట్టణస్తులందరికీ స్వచ్ఛ సర్వేక్షణ నమస్సుమాంజలు. గమనించాలి, భారతదేశం అంతటా కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ 25 కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మన పట్టణంలో కూడా జనవరి మాసం నుంచి ఏప్రిల్ మాసం వరకు స్వచ్ఛ సర్వేక్షణ 25 కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరగాలి. సేకరించేటువంటి చెత్త 3 భాగాలుగా విభజించాలి. తడి చెత్త, పొడి చెత్త, హజార్డస్ చెత్త. ఈ చెత్తనంతటినీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు సేకరించి డంపింగ్ యార్డ్ తరలించాలి. విడివిడిగా ఇచ్చినటువంటి చెత్త అంతా కూడా డంపింగ్ యార్డ్ లో ప్రాసెస్ జరగాలి. ఆ ప్రాసెస్ ఏంటంటే అంతా కూడా మళ్ళీ దాన్ని డిస్పోజల్ ప్రాపర్ గా జరగాలి. అదేవిధంగా మురికి కాలువలు ఏవైతే ఉన్నాయో, మైనర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, స్టామ్ వాటర్ డ్రైన్స్, ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా ప్రతిరోజు ఆయా సందర్భాలను బట్టి మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రం చేస్తుంటారు. ఆ క్రమంలో శుభ్రమైనటువంటి కాలువలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. దాంట్లో వేరేటువంటి చెత్త డ్రై వేస్ట్ వేయకూడదు. దాంట్లో మురికి నీరు మాత్రమే పారాలి. అదేవిధంగా రోడ్డు మార్జిన్లో కానీ, డ్రైన్ మార్జిన్లో కానీ, ఓపెన్ స్పేసెస్ లో కానీ ఈ యొక్క డ్రై వేస్ట్ వేయకూడదు. వేసినటువంటి చెత్తనంతా కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఇమీడియట్ గా 1 వారం 10 రోజుల్లో అంతా శుభ్రం చేసి మన పట్టణాన్ని అంతా కూడా పరిశుభ్రంగా వచ్చేటువంటి క్రమంలో మేము సైతం ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటాం అనేసి ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ మంత్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో గౌరవ మినిస్టర్స్ అందరికీ, కలెక్టర్స్ అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే మన గౌరవ మంత్రి ఉన్నటువంటి శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ గారు సూచించినటువంటి ప్రకారంగా కౌన్సిల్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మనం నేటి నుంచి నంద్యాల శాలివాహన సంఘం వారి క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ ఆవిష్కరణ ముఖ్య అతిథులుగా రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, మన సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రతి కుటుంబం చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే విద్యతో ఏదైనా సాధించడానికి వీలవుతుంది. పిల్లలను మంచి విద్యావంతులుగా తయారు చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. స్థానిక సిఎంఎస్ విద్యా సంస్థల అధినేత మునిశేఖర్ మాట్లాడుతూ పేద పిల్లలు ఉన్నచో పిల్లలు చదువుకోవడానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు
మద్దయ్య మాట్లాడుతూ కుమ్మరి శాలివాహనాలు రాజకీయంగా ఎదగాలని, రాజకీయంగా ఎదిగినప్పుడే మన లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కాలువ బలరాముడు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా మన సంఘ పిల్లలకు ఏపీ ఆర్జేసీ మరియు పాలిటెక్నికల్ ఎంట్రన్స్ కోచింగ్ ఫ్రీగా ఇప్పించడం జరిగింది. ఈసారి కూడా మన పిల్లలు ఉంటే ఫ్రీగా ఇప్పించడానికి మన జిల్లా కమిటీ ముందు ఉంటుందని తెలిపారు. అలాగే మన సంఘం పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ లుగా తయారు చేయడానికి త్వరలో ప్రణాళిక ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పట్నం రాముడు, జిల్లా కమిటీ కోశాధికారి దస్తగిరి, రాష్ట్ర శాలివాహన డైరెక్టర్ సుధాకర్, బేతంచెర్ల పారిశ్రామికవేత్త తదితరులు పాల్గొన్నారు. శాలివాహన సంఘం నంద్యాల జిల్లా కమిటీ తరఫున 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు చేసినటువంటి మా కుమ్మరి శాలివాహన సోదరి సోదరుమణులకు మరియు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు కర్నూలు రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య సార్ గారికి, మా జిల్లా అధ్యక్షుడు మద్దయ్య గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకు మా నమస్కారం తెలియజేస్తున్నాము. మేము ప్రతి సంవత్సరము ఈ క్యాలెండర్ ఆవిష్కరించుకొని మా యొక్క ఐక్యతను చాటుకుంటున్నాము. కాబట్టి ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమంగా జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు జరిగినటువంటి మా సిఐ సతీష్ కుమార్ గారి హత్య యొక్క విషయం ఇంతవరకు తెలియలేదు. దయచేసి గవర్నమెంట్ ఈ యొక్క హత్య గురించి తొందరగా తేల్చి ఆ కేసును హత్య చేసిన వారిని తొందరగా శిక్షించాలని ఈ యొక్క కార్యక్రమం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. దయచేసి త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు సమావేశమైనటువంటి శాలివాహన సంఘం తరఫున నేను హాజరు కావడం జరిగినది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో పెద్దలు, బంధుమిత్రులు అందరికీ శుభోదయము. నేను చెప్పడం ఏమంటే, మా సంఘం తరఫున పేద విద్యార్థులకు నా వంతు సహకారంగా అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా మా సంఘంలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, పేదలు కానీ, నిరుపేదలు కానీ, తల్లిదండ్రులు లేని విద్యార్థులు కానీ, నా వంతు సహకారంగా ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకు ఎలాంటి వరకైనా నా వంతు సహాయము అందిస్తానని తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా శాలివాహన కుమ్మర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనాడు 2026 క్యాలెండర్ ఆవిష్కరణ ఇక్కడ నంద్యాలపట్నంలో జరుగుతుంది. చాలా సంతోషము. చాలామంది కులబంధువులంతా కూడాను ఐకమత్యంగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమము విజయవంతంగా జరిగేదానికి తోడ్పడుతున్నందుకు అందరికి కూడాను అభినందనలు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఒక విషయం గమనించాలి. వెనుకబడిన తరగతుల్లో మన కులం కూడా ఒకటి. మిగిలిన కులాలకు మన కులాలకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, మన కులంలో కులవృత్తి చేసేటువంటి వాళ్ళు చాలా తగ్గిపోయినారు. తగ్గినటువంటి వాళ్ళంతా కూడాను వివిధ రంగాల్లో, వివిధ రకమైనటువంటి వ్యాపారాల్లో స్థిరపడడం జరిగింది. ఏది ఏమైతేనేమి ఆర్థికంగా కులస్తులు అభివృద్ధి చెందడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయంగా మనం గమనిస్తున్నాము. అందువల్ల మేము చెప్పేది ఏమంటే, ఖచ్చితంగా మనము పిల్లలను మంచి విద్యావంతులుగా చేసుకుంటాం. బనగానపల్లె మండలంలోని ఎర్రమల పర్వత సానువుల ఏకశిలపై విగ్రహ రూపాన ఆది దంపతులు పూజలు అందుకుంటున్న ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధికి తన వంతు తోడ్పాటు ఎల్లవేళలా ఉంటుందని రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. క్షేత్ర ప్రాంగణంలో ఆలయ చైర్మన్ గా బండి మౌలీశ్వర్ రెడ్డి, పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా ఆలయ ఈవో పాండురంగారెడ్డి, నూతన చైర్మన్ గా ఎన్నికైన బండి మల్లీశ్వర రెడ్డి పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం గావించారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నూతన కమిటీ ఆలయం ప్రాశస్త్యాన్ని కాపాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రధానంగా యాగంటి క్షేత్రానికి రోజు రోజుకు భక్తుల తాకడి పెరిగిందని, ఈ రద్దీని బట్టి అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. దేవస్థానం వచ్చే భక్తులకు సరైన వసతి సదుపాయాలు, పార్కింగ్, సీసీ రోడ్లు ఏర్పాటు ఉంటుందని ఈ దిశగా కృషి చేద్దామన్నారు. ఆలయానికి వచ్చి ఆర్థిక రాబడి ఆలయానికి ఖర్చు చేయాలనే ఉద్దేశంతో ఆలయ ఈవోను నియామకం చేశామని, అందుకు తగ్గట్లుగా రాబడి ప్రస్తుతం 3 కోట్లకు పెరిగిందన్నారు. పాలక మండలి క్షేత్ర అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయం పట్ల తన వంతు సహకారం సంపూర్ణంగా ఉంటుందని తెలిపారు.
పడుతూ ఉంటాము. ఈశ్వరుని తలుచుకొని కూడా ఈ ప్రాంతం వాళ్ళంతా కూడా ఒక మమ్మాయికమైనటువంటి సంబంధం అన్నమాట. ఈ యాగంటి క్షేత్రము మా గ్రామాల పరిధిలో ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులు మా గ్రామాల్లో మా గ్రామ ప్రజల మీద ఉంటాయి ఎప్పటికీ కూడా అనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఏ చిన్న కార్యక్రమాలు జరిగినా ఏది జరిగినా చుట్టుపక్కల ఉన్నటువంటి 7-8 గ్రామాలు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. దేవుడిని కూడా ప్రతి క్షణము వారు తలుచుకుంటూ ఉంటాము. శివక్షేత్రాలన్నింటిలో కూడా ఒక్కొక్క శివక్షేత్రానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ముక్కంటి శ్రీశైల క్షేత్రానికి కూడా ప్రాముఖ్యత ఉండి, అదేవిధంగా రాబోయే కాలంలో ఏవైతే ఇప్పటికే చాలా విషయాలు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే కమిటీ కొత్తగా ఏర్పడిన తర్వాత తీర్మానాలు చేసి ఇక్కడ చాలా చోట్ల కూడా కొన్ని అడగడం జరిగింది. భక్తుల వాహనాల కొరకు పార్కింగ్ స్థలం సరిపోవడం లేదు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. వాటిని కూడా డెవలప్ చేయాలని కూడా ఉన్నారు. అదేవిధంగా ఆలయం ముందు కూడా సీసీ రోడ్లు కొద్దిగా కావాలన్నారు. దేవాలయానికి ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏమైందంటే ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో కూడా కొద్దిగా ఉంది. ఏ కార్యక్రమం చెప్పాలన్నా కొద్దిగా ఆర్కాలజీ ఆ డిపార్ట్మెంట్ అనుమతులు ఇవ్వడం కానీ, లేకుంటే వారికి మన పనులు చేసుకోవడానికి కొన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఏదైనా వారి దృష్టికి కూడా తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో పురాతనమైన ప్రముఖ శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార. నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్. నంద్యాల డాక్టర్ పెద్దస్వామి చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉపాధ్యాయులకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించిన సామనేత్రాలయం స్కిన్ కేర్ వైద్య నిపుణులు. నంద్యాల పట్టణంలో ప్రతి వార్డులో కుక్కల భయంతో వణికిపోతున్న ప్రజానికం. ఎన్నిసార్లు రియల్ చేసినా పట్టించుకొని అధికారులు. నంద్యాల రెవెన్యూ శాఖ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఏకగ్రీవంగా. అధ్యక్షుల కామేష్ రెడ్డి, రామచంద్రరావులను అభినందిస్తూ ఘనంగా సత్కరించిన రెవెన్యూ సిబ్బంది. నంద్యాల జిల్లా పీటీ ఉపాధ్యాయులు క్రికెట్ టోర్నమెంట్ హూరాహూరా. తలపడిన నంద్యాల కర్నూలు జిల్లా కప్పు కైవసం చేసుకున్న కర్నూలు జిల్లా పీటీ ఉపాధ్యాయులు. నంద్యాల పట్టణంలో ప్రజలకి పొడి చెత్తపై ప్రతి ఒక్కరికి అవగాహన. ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. నంద్యాల శాలివాహన సంఘం వారి క్యాలెండర్ ఆవిష్కరణ. రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, రాజకీయాల్లో మనమందరం ముందుండాలి. యాగంటి ఉమా మహేశ్వరరావు స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.